మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ సృష్టి అంతా ఎక్కడ మొదలైంది? పైన ఉన్న నక్షత్రాలు, కింద ఉన్న సముద్రాలు, మీ ఊపిరి కూడా, ఇవన్నీ నిశ్శబ్దంగా సంభవించిన పేలుడు నుండి వచ్చాయా, లేదా పలికిన ఒక మాట నుండి వచ్చాయా? సైన్స్ దీనిని బిగ్ బ్యాంగ్ అని పిలుస్తుంది. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఒక విశ్వ విస్ఫోటనం. బైబుల్ దీనిని సృష్టి అని పిలుస్తుంది. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. రెండూ ఒకే అద్భుతమైన సత్యాన్ని అంగీకరిస్తాయి. ఒక ప్రారంభం ఉంది, కాని అంతకంటే లోతైన ప్రశ్న మిగిలి ఉంది. ఆ ప్రారంభానికి కారణం ఏమిటి? అది యాదృచ్ఛికమా, లేక ఒక ఉద్దేశ్యంతో జరిగిందా? కాలానికి ముందున్న నిశ్శబ్దంలోకి అడుగుపెట్టి గెలాక్సీల పుట్టుకను చూసి, విజ్ఞాన శాస్త్ర అద్భుతాలు, బైబిల్ వాక్యాలు ఒకే గొప్ప కథను ఎలా చెబుతున్నాయో కనుగొనడానికి మాతో ప్రయాణించండి. అది ఆది గురించి, మరియు దాని వెనుక ఉన్న ఆ ఒక్కరి గురించి. ప్రియమైన మిత్రులారా, మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఐజయాస్ 3D బైబుల్ హిస్టరీ వీడియోలు మీ హృదయాన్ని తాకుతున్నాయా? అయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన బైబుల్ వృత్తాంతాలు నిరంతరం పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మాత్రమే కాదు, ఈ సువార్తను మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా వినాలని కోరుకుంటే ఇప్పుడే షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ద్వారా ఒక ఆత్మ దేవుని దగ్గరకు చేరుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ సహకారం మమ్మల్ని మరిన్ని 3D బైబుల్ వీడియోలు మీ ముందుకు తేవడానికి ప్రేరేపిస్తుంది. కాలం మొదలు కాకముందు, నక్షత్రాలు పుట్టకముందు, గెలాక్సీలు ఏర్పడకముందు నిశ్శబ్దం మాత్రమే ఉంది. సముద్రం కంటే లోతైన, రాత్రి కంటే చీకటి అయిన నిశ్శబ్దం. కాలానికి గడియారం లేదు, పదార్థానికి గుండె చప్పుడు లేదు, ఏమీ లేదు, దేవుడు తప్ప. బైబుల్ ఒక అద్భుతమైన వాక్యంతో మొదలవుతుంది. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. చరిత్రకు మొదటి పేజీ ఉందని అది మనకు చెబుతుంది. ఈ విశ్వం శాశ్వతమైనది కాదు, దీనికి ఒక ఆరంభం ఉంది. అది బయటపడటానికి సిద్ధంగా ఉన్న ఒక దివ్యమైన స్పార్క్. సైన్స్ కూడా ఈ ఆరంభం గురించి గుసగుసలాడుతోంది. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక క్షణంలో మనం చూసే ప్రతిదీ, ప్రతి నక్షత్రం, ప్రతి అణువు, భౌతిక శాస్త్రంలోని ప్రతి నియమం అనుకోకుండా ఉనికిలోకి వచ్చింది. ఇసుక రేణువు కంటే చిన్నదైన ఒకే బిందువు నుండి ఈ విశ్వం ఊహించలేనంత శక్తితో పేలింది. ఖగోళ శాస్త్రజ్ఞులు దీనిని బిగ్ బ్యాంగ్ అని పిలుస్తారు. కాని అది దేవుని స్వరం యొక్క ప్రతిధ్వని కాదా? వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు ఆ శూన్యం కంపించిందా? వేల సంవత్సరాలుగా తత్వవేత్తలు చర్చించారు. ఈ విశ్వం శాశ్వతమైనదా? ఇది ఎల్లప్పుడూ ఉనికిలో ఉందా? ఆకాశాలు స్థిరంగా, మార్పు లేకుండా, ఆది అంతం లేకుండా ఉన్నాయని చాలామంది నమ్మారు. కాని టెలిస్కోపులు, గణితం ఒక విభిన్నమైన కథను చెప్పాయి. అంతరిక్షం పురాతన జననం నుండి ఇప్పటికీ విస్తరిస్తున్నట్లుగా గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా వెడుతున్నాయి. ఒకప్పుడు శాశ్వతమైనవిగా భావించిన ఆకాశాలకు అకస్మాత్తుగా పుట్టినరోజు వచ్చింది. 20వ శతాబ్దంలో శాస్త్రం కనుగొన్నది సమయం ప్రారంభం నుండి లేఖనాలు గుసగుసలాడుతున్నాయి. ఒక ఆరంభం ఉంది. ఆదికాండము వివరణతో కాదు, ప్రత్యక్షతతో ప్రారంభమవుతుంది. ఆదియందు దేవుడు. పదార్థానికి, అణువులకు, భౌతిక శాస్త్రానికి ముందే అక్కడ ఒక మనస్సు ఉంది. సృష్టి యాదృచ్ఛికంగా, గందరగోళపు పేలుడుగా సంభవించలేదు. అది సృష్టికర్త పలికిన వాక్కు. ప్రతి నక్షత్రం, ప్రతి గురుత్వాకర్షణ నియమం, ప్రతి నీటి బిందువు ఒక రూపకర్త యొక్క ముద్రను కలిగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు దీనిని సింగులారిటీ అని పిలుస్తారు. చాలా చిన్నదిగా, చాలా దట్టంగా ఉండే ఒక బిందువు. దానిలోకి వాస్తవికత మొత్తం కుదించబడింది. కాలం కూడా దానిలో ఇమిడిపోయింది. అంతరిక్షం ఇంకా విస్తరించలేదు. ఆ విత్తనంలో గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ మరియు సూపర్నోవాలు ఒక వయోలిన్లోని సంగీతంలా వేచి ఉన్నాయి. విల్లు తాకే వరకు నిశ్శబ్దంగా ఉన్నాయి.
ఆ తరువాత ఊహించలేనిది ఏదో జరిగింది. రెప్పపాటులో కన్నా తక్కువ సమయంలో విశ్వం విస్తరించింది. కాంతి కన్నా వేగంగా, ఊహకన్నా వేగంగా. ఒక గులకరాయి కన్నా చిన్నగా ఉన్నది సముద్రాలన్నిటినీ కలిపిన దానికన్నా విస్తృతమైంది. పదార్థం ఏర్పడింది. శక్తి ప్రజ్వలించింది. గందరగోళం ఒక కళాఖండంలా విప్పుకోవటం ప్రారంభించింది. అందమైన నమూనాలను అల్లుతూ గెలాక్సీలు సుడిగుండాలుగా తిరిగాయి. నక్షత్రాలు ప్రకాశవంతమైన మంటలుగా వెలిగాయి. మరియు చరిత్రకు వేదిక సిద్ధమైంది. శూన్యం నుండి సర్వం వచ్చింది. అప్పుడు వెలుగు కలుగుగాక అనే ఆ పదాలు నిత్యత్వమంతటా ప్రతిధ్వనించాయి. ఆ క్షణంలో మొదటి ఫోటాన్లు బయలుదేరి చీకటిలో మార్గాలను వెలిగించాయి. బైబిల్ వెలుగును మానవుని ఆవిష్కరణగా కాకుండా దేవుని మొదటి ఆజ్ఞగా వివరిస్తుంది. శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ అని పిలిచే ఆ మెరుపు ఆయన స్వరం ఆజ్ఞాపించిన వెలుగు కావచ్చునా? విశ్వసించేవారికి సైన్స్ ఆ ప్రక్రియను వివరిస్తుంది, కాని గ్రంథం ఆ రూపకర్తను ప్రకటిస్తుంది. నక్షత్రధూళి అగ్ని నుండి లోకాలు పుట్టాయి. నక్షత్రాలు పెద్ద కొలిమిల మాదిరిగా ఒకరోజు పర్వతాలు నదులుగా మారే మూలకాలను వండాయి. వాటి బూడిద నుండి గ్రహాలు ఉద్భవించాయి. వాటిలో సంపూర్ణంగా సమతుల్యంగా ఉన్న ఒక చిన్న నీలి రత్నం భూమి. దాని మహాసముద్రాలు వాగ్దానంతో మెరిశాయి. దాని ఆకాశాలు అవకాశాలతో చిత్రీకరించబడ్డాయి. నెమ్మదిగా ఖండాలు ఆకారం దాల్చాయి. జీవం ఉద్భవించింది మరియు ఒక గొప్ప కథకు వేదిక సిద్ధమైంది. కొందరు సైన్స్, విశ్వాసం శత్రువులని భావిస్తారు. కాని బహుశా అవి సామరస్యంగా పాడే రెండు స్వరాలు కావచ్చు. సైన్స్ ఎలా అనేదాన్ని వివరిస్తుంది. గెలాక్సీల యంత్రాంగం, కాంతి యొక్క భౌతిక శాస్త్రం, నీటి రసాయన శాస్త్రం. గ్రంథం ఎవరు అనేదాన్ని వెల్లడిస్తుంది. క్రమం వెనుక ఉన్న మనస్సు, క్యాన్వాస్ వెనుక ఉన్న కళాకారుడు. రెండూ కలిసి ఒక సత్యాన్ని చెబుతాయి. విశ్వం అర్ధరహితమైనది కాదు. అది గణితం మరియు రహస్యం రెండింటిచే చిత్రించబడిన ఒక కళాఖండం. ఆలోచించండి, దేవుడు మాట్లాడతాడు మరియు శక్తి వాస్తవికతలోకి ప్రవహిస్తుంది. వెలుగు కలుగుగాక అనే వాక్యం అన్ని నక్షత్రాలను కలిపిన దానికన్నా ఎక్కువ శక్తిని కలిగి ఉంది. ఎందుకంటే ఆ వాక్యంలోనే ప్రతి అణువుకు శక్తినిచ్చే మూలముంది. విశ్వం యొక్క హృదయ స్పందన, దేవుని ఆజ్ఞ యొక్క ప్రతిధ్వని. ప్రతి సూర్యోదయం మొదటి వాక్యం ఇంకా శక్తితో వెలుగుతోందని గుర్తుచేస్తుంది.